వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈ ఎపిసోడ్లో మనం మన ఎస్టిమేట్కి సంబంధించి ఫస్ట్ ఐటమ్ సైట్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ స్కారిఫైయింగ్ అనే ఐటమ్స్కి రేట్ అనాలిసిస్ చేద్దాం. ఈ రేట్ పర్ యూనిట్ అనేది ఎలా అనాలిసిస్ చేయాలో చూద్దాం. సో మనకి రేట్ పర్ యూనిట్ కావాలి అంటే మనం ఫస్ట్ డాటా షీట్ ఒకటి తీసుకోవాలి. ఇన్ కేస్ మనం చేసేది నేషనల్ హైవేస్ అయ్యి ఉంటే కనుక మనకి MORTH మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ షెడ్యూల్ దాంట్లో డేటా స్టాండర్డ్ డేటా ఉంటుంది, దాంట్లో నుంచి చేయాలి. ఇది మన స్టేట్స్ అయితే స్టేట్ SSR ఉంటుంది, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్. దాంతోపాటు స్టాండర్డ్ డేటా ఉంటుంది, దాంట్లో నుంచి చేయాలి. సో మనకి ఫస్ట్ డేటా షీట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసా. ఇలా ఉంటుంది మనకి స్టాండర్డ్ డేటా. ఇది ఫిక్స్డ్ అనమాట. సో ఈ యూనిట్స్కి మనకి ఇక్కడ రేట్ అనేది తెలియాలి. ఈ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ SSR నుంచి. సో ఇక్కడ మనకి క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ చూడండి. క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ రోడ్ ల్యాండ్ ఇంక్లూడింగ్ uprooting wild vegetation, grass, bushes, shrubs, sapling and tree of girth up to 300 mm. girth అంటే చెట్టు మొద్దు, ఓకే, up to 300 mm. removal of stumps of such trees cut earlier and disposal of unserviceable materials. అంటే మనకు పనికిరాని మెటీరియల్స్ అన్ని తీసేయడానికి, డిస్పోజ్ చేయడానికి. So stacking of serviceable materials to be used or auctioned up to a lead of 1000 meters అంటే 1 kilometer వరకు, including removal of disposal of top organic soil not exceeding 150 mm. అంటే మనకి ఆర్గానిక్ సాయిల్ అంటే మన పొలాల ఇట్లా సాయిల్ ఉంటుంది కదా, దాన్ని ఒక 150 mm థిక్నెస్లో ఆ సాయిల్ అంతా తీసి వేరే దగ్గర స్టాకింగ్ చేయడానికి. యాజ్ పర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ క్లాస్ 201 MORTH ఇందాక చెప్పిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దాని ప్రకారం ఇవి పంచాయతీ రోడ్స్కి, స్టేట్ హైవేస్కి వాటికి పనికొచ్చేలాగా డేటా షీట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి యూనిట్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టేకింగ్ అవుట్పుట్ 1 hectareకి మనకి వాల్యూ కావాలి. ఎందుకంటే మన BOQలో మనకు వచ్చిన ఏరియా ఎంత హెక్టార్ లాగా ఉంది. సో 1 hectareకి ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఇన్ ఏరియా ఆఫ్ నాన్ థ్రానీ జంగిల్ అంటే మరీ హెవీ జంగల్ కాకుండా లైట్ ట్రీస్ ఉండే దగ్గర అనమాట, అంటే ఫారెస్ట్ ఏరియా కాదు. సో ఫస్ట్ లేబర్ కాస్ట్ మజ్దూర్ అన్స్కిల్డ్ అని ఉంది. సో మనకి SSR ఉంటుంది, SSRలో మనకి ఇది రోడ్స్కి సంబంధించిన డేటా కాబట్టి, సో మనకి రోడ్స్కి సంబంధించిన షీట్లో రోడ్స్ సంబంధించిన హెడ్డింగ్స్లో ఫైండ్ అవుట్ చేయాలి మనం SSRలో. ఓకే, సో ఇక్కడ చూడండి, హైయర్ చార్జెస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ కదా, ఇది ఎక్కడిది అంటే ఇదిగోండి ఇండెక్స్ పార్ట్ 2 రోడ్ అండ్ బ్రిడ్జెస్ వర్క్స్. సో దీంట్లో ప్రీమియబుల్ అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన రేట్స్ ఉంటాయి అందులో. సో నెక్స్ట్ వచ్చేసి లేబర్ రేట్స్, మెటీరియల్ అండ్ వర్క్ ఐటమ్ రేట్స్, హైయర్ చార్జెస్. వీటిల్లో నుంచి మనకి లేబర్ రేట్స్ ఒకటి కావాలి, ఇంకొక ఐటమ్ ఏంటి మెషినరీ చార్జెస్ కావాలి అంటే రెంట్. ఓకే, హైయర్ చార్జెస్ కావాలి అంటే ఇది హైయర్ చార్జెస్ ప్లాంట్ అండ్ మెషినరీ. సో ఫస్ట్ మనం లేబర్ రేట్స్కి వెళ్దాం. ఇప్పుడు మనకి లేబర్ రేట్స్ కావాలి కదా, ఏ లేబర్ రేట్స్ కావాలి, మేట్ కాదు, మజ్దూర్ అన్స్కిల్డ్ మజ్దూర్ రేట్ కావాలి. క్వాంటిటీ పర్ డే 4.16 స్టాండర్డ్ డేటా, మనం దాన్ని మార్చడానికి లేదు. ఓకే, లేబర్ రేట్స్ కదా, ఇప్పుడు లేబర్ రేట్స్లోకి వెళ్ళి మనం చూద్దాం. మజ్దూర్ అన్స్కిల్డ్ అని ఉంది, ఇది లేబర్ రేట్ సెక్షన్ అనమాట. సో దీంట్లో మనకి మజ్దూర్ ఎక్కడ అన్స్కిల్డ్ సెక్షన్లో ఉంటుంది మజ్దూర్ అనేది, ఇది అన్స్కిల్డ్ వర్క్మెన్. దీంట్లో మెయిల్ మజ్దూర్, మ్యాన్ మజ్దూర్ పర్ డేకి ఎంత 560. సో ఇక్కడ మనకి 560 ఎంటర్ చేయాలి. సో టోటల్ వచ్చేస్తుంది ఎంత అనేది. నెక్స్ట్ వచ్చేసి మెషినరీ డైరెక్ట్. సో మెషినరీలో మనకి డోజర్ D50 విత్ అటాచ్మెంట్ ఆర్ సూటబుల్ మెషినరీ ఫర్ రిమూవల్ ఆఫ్ ట్రీస్ అండ్ స్టంప్స్. సో ఇందులో డోజర్ D50 అనేది ఎత్తుకోవాలి మనకు. సో నెక్స్ట్ మెషినరీ ఐటమ్, ఇది మెటీరియల్ కాదు, మనకి హైయర్ దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు
సో హైయర్ చార్జెస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. సో దీంట్లో మనకి డోజర్, ఇది ఫస్ట్ చూడండి, డోజర్ D80, మనకు కావాల్సింది ఏంటి D50. సో ఇక్కడ సెకండ్ ఐటమ్ డోజర్ D50. స్ప్రెడ్డింగ్, కటింగ్, క్లీనింగ్ మనకు కావాల్సింది అదే కదా. రిమూవల్ ఆఫ్ ట్రీస్ అండ్ స్టంప్స్ అంటే క్లీనింగ్ కూడా, కటింగ్ క్లీనింగ్ కూడా కదా. పర్ హవర్ 1907 రూపీస్, 1907. ఓకే. నెక్స్ట్ ట్రాక్టర్. ట్రాక్టర్ ఎక్కడ ఉంది? ట్రాక్టర్ ఇదిగోండి. మనకి అక్కడ అడిగితే ఇన్ కేస్ ట్రాక్టర్తో పాటు ఇంకా ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయా అని చెప్పుంటే మనం వేరే ట్రాక్టర్ విత్ రోటోవేటర్ ఆర్ ట్రాక్టర్ విత్ రిప్పర్ అటాచ్మెంట్ అని అనుకునేవాళ్ళం. సో మనకు ఓన్లీ ట్రాక్టర్ ఇచ్చారు. ట్రాక్టర్ రేట్ ఎంత? పర్ అవర్కి 531 రూపీస్. ఓకే. సో 531. సో ఇది పర్ హెక్టార్కి ఇంత ఛార్జ్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి రేట్ పర్ హెక్టార్ వచ్చింది, కానీ రేట్ పర్ 10 స్క్వేర్ మీటర్స్ కావాలి మనకి. మనకు వచ్చిన వాల్యూ డివైడ్ బై 1000, 21.93, 21.93. ఇది మనకి టోటల్ అమౌంట్. ఇంత క్లీనింగ్ అండ్ గ్రబ్బింగ్కి ఇంత అవుతుంది. ఇది మనకి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి రేట్ అనాలిసిస్. సో మనం ఇలా ప్రతి ఐటెంకి, ఇక్కడ బిఓక్యూ ఉన్న ప్రతి ఐటెంకి అలా రేట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్కారిఫైయింగ్ ఫైండ్ అవుట్ చేద్దాము. తర్వాత ఎర్త్ వర్క్, తర్వాత షోల్డర్స్, ఎంబాంక్మెంట్ లేదు మనకి, లూజింగ్ ఆఫ్ గ్రౌండ్, తర్వాత సబ్ గ్రేడ్, వీటికి రేట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.